సుసంపన్నమైన మంచి దేశము భారతదేశం, నా భారతదేశం. సుసంపన్నమైన మంచి దేశము, ప్రేమానురాగాలకు పునాది నా దేశం. మతభేదమేమేయు లేకుండగా చూసేది దేశం భారతదేశం. భాగ్య ప్రదేశం భారతదేశం, భాగ్య ప్రదేశం. ఎంతో మంది మహానుభావులు ప్రాణాలకు తెగించి పోరాడిన, ఎంతో మంది మహానుభావులు ప్రాణాలకి తెగించి పోరాడిన, మత స్వాతంత్రం అనుగ్రహించిన, మత స్వాతంత్రం అనుగ్రహించిన మంచి భారతదేశము నా దేశము. భేదమేమి లేని దేశము భారతదేశం. ఎంతో మంచి దేశము. ఆ దేవాది దేవుడు భారతదేశములోన నన్ను పుట్టించినందుకు, ఆ దేవాది దేవుడు భారతదేశములోన నన్ను పుట్టించినందుకు గర్వపడుతున్నాను, సంతోషించుచున్నాను, గర్వపడుచున్నాను, సంతోషించుచున్నాను. ఎందుకనగా చెబుతాను వినరే, సాంప్రదాయాలకు పెట్టిన పేరు, సాంప్రదాయాలకు పెట్టిన పేరు, పాడి పంటలన్నీయు కొలువు తీరు నా భారతదేశం. భారతదేశం భాగ్య ప్రదేశం, భారతదేశం బంగారు తునకలకే ఆధారమైన దేశము నా భారతదేశం. అందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోస్ ఫాలో అవుతూ ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డలకి, అలాగే ప్రపంచ దేశాలలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా, మరి ముఖ్యంగా మరి భారతదేశం నుండి ఇతర దేశాల్లో ఉంటున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. దేవుని పిల్లలారా, మన భారతదేశము ప్రతి దానికి కూడా మంచి యొక్క మరి పునాది. భారతదేశంలో పుట్టడం నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను దేవుని పిల్లలారా. ఇతర ప్రదేశాల్లో ఎక్కడున్న ప్రేమానురాగాలు కానివ్వండి, లేకపోతే ఎక్కడున్న సుసంపన్నత కానివ్వండి, మరి దేనికైనా ఒక సాంప్రదాయాలకే కానివ్వండి, ఏది కూడా సరితూగదు మన భారతదేశంతో. దేవుని పిల్లలారా, ఈ భారతదేశం కోసము ఎంతో మంది మహానుభావులు ప్రాణాలకు తెగించి పోరాడి మనకి ఈ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించారు. వారందరికీ మరి యొక్క మహానుభావులందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఈ స్థితిలో మరి ఉన్నాము అంటే ఆ మహానుభావులు చేసిన త్యాగము, మరి అంతకంటే దేవాది దేవుడు చూపిన కృప అని నేను నమ్ముతూ ఉన్నాను. మంచిది దేవుని పిల్లలారా, నిజమైన స్వాతంత్ర్యం గురించి దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది. ఆ వాక్యం మనం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండంలో 10 ఆజ్ఞలు ఇవ్వబడింది కదా దేవుని పిల్లలారా. ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఒక ముఖ్యమైన సంగతి, అదే ఆజ్ఞను తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 ఆజ్ఞల్లోకి తీసుకొచ్చారు. అందులోనే ముఖ్యమైన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము.
నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే నిజమైన స్వాతంత్రము అనేది ఒక మనిషి జీవితానికి గాని, లేకపోతే మనిషి ఉన్న దేశానికి గాని, ఇంటికి గాని, సమాజానికి గాని, సంఘం గాని మేలు జరుగుతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించే దాంట్లో ఎంత ఉందా అంటే చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను వలే నన్ను వలే పొరుగు వారిని మనం ప్రేమించామో ఇక అక్కడ మరణము గాని, ద్రోహము గాని జరగదు. ద్రోహ కార్యాలు జరగవు, మరణ కార్యాలు కూడా జరగవు. ఎందుకు? ఆ ప్రేమ మరి ఎదుటి మనిషిని గౌరవించి, ఎదుటి మనిషిని ప్రేమించి, ఎదుటి మనిషికి ఒక స్థితిని చేయూతనిచ్చే స్థితిలోనికి తీసుకెళ్తుంది. అది ఆ వాక్యము మరి సాక్షాత్తు సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మరి నొక్కి వక్కా నుంచి చెప్పారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మహానుభావులు కూడా ప్రాణం అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చే బ్రిటిష్ వారి చేతుల్లో నుండి, లేకపోతే ఆ దుర్మార్గుల చేతుల్లో నుండి దేశాన్ని మనకి ఈ రకంగా తీసుకొచ్చి ఇచ్చారంటే అందరూ కలిసి మలిసి సంతోషంగా బ్రతకమని, మరి హాయిగా జీవించమని. స్వాతంత్రం అంటే మరి ఎలా ఉండాలో గాంధీజీ గారు కూడా చెప్పారు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద అర్ధరేత్రి నడిచి వెళ్ళినప్పుడు ఆ ఆడపిల్లని ఏం అనకుండా ఉంటే అదే నిజమైన స్వాతంత్రం. సరే, ఆ స్వాతంత్రాలన్నీ చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన సత్యం అనేది నిన్ను నన్ను స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను సువార్తలో మనం చూస్తాం. దేవుని పిల్లలారా, సత్యం అనేది నిన్ను నన్ను స్వాతంత్రంగా తయారు చేస్తుంది. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడు ఆ స్వాతంత్రమే వేరు. దేవుని పిల్లలారా, అలా చేయట్లేదు. ఇప్పుడు ఆ మహానుభావులు కష్టపడి తీసుకొచ్చి అప్పచెప్పిన ఈ దేశంలో ఏం జరుగుతున్నాయంటే, ఒక 2 రోజులు 3 రోజుల క్రితము తల్లిని నడి రోడ్డు మీద నరికేశాడు. అదే దానికోసం తీసుకున్నారు చాలా మంది స్వాతంత్రం. తల్లి అని చూడట్లేదు, పిల్ల అని చూడట్లేదు. కామాంధులు భయంకరమైన కామక్రియలు చేస్తున్నారు ఆడపిల్లల పట్ల. ఆడపిల్లల జీవితాల్ని చిదిమేస్తూ ఉన్నారు. ఇట్లో తీసుకున్నారు మనోళ్ళు చాలా మంది. భారతదేశంలో కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఇట్లో తీసుకున్నారు స్వాతంత్రాన్ని. ఆ స్వాతంత్రానికి విలువ లేకుండా చాలా మంది చేస్తున్నారు. ఈ ద్రోహ కార్యాలనే పక్కింటోడు దోసుకుంటాడు. ఈ పొరుగువాడు బాగుపడితే చూడలేడు. ఇది స్వాతంత్రం అనరు దీన్ని. దారుణమైన పరిస్థితులు ఈ భారతదేశంలో ఇప్పటికీ, మరీ ముఖ్యంగా మతోన్మాదులు అనే వాళ్ళు వచ్చిన తర్వాత మరీ ఘోరంగా మత కొల్లాలు జరగటం, ప్రాణాలను కోల్పోవడం, అవతల వాళ్ళని హింసించటం, హింస చేస్తున్నారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఆ దుర్మార్గులు చేసిన హింస కంటేను దారుణంగా నడి రోడ్డు మీద తల్లిని నరకడం అంటే ఏంటండి? ఎవడిచ్చాడు వాడికి ఆ స్వాతంత్రం? అంటే ఎవరో మాట్లాడరు. ఎవరన్నా మాట్లాడినా వినరు. అలాంటి దుర్మార్గత కలిగి బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. నిన్నగాక మొన్నే కదండి వీడియోలో మనం చూసాం. చాలా ద్రోహ కార్యాలు జరిగాయి, మనం చూస్తున్నాం. వాటిగా స్వాతంత్రం ఇచ్చింది ఆ మహానుభావులు కష్టపడి ఈ దేశాన్ని మనకు సంపాదించి ఇచ్చింది. అంటే ఒక పొరుగువాడు బాగుపడితే చూడలేవు, పొరుగువాడు మీద పగుంటే వాడిని చంపేస్తాం. ఇంకా కుటుంబంలో ఏదైనా ఉంటే దానికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది కాదు కదా స్వాతంత్రం. ఇది కాదు కదా స్వాతంత్రం. అంటే ఏంటి? పొరుగువాడి విషయంలో మనం ఆలోచిస్తే, మంచి కోరితే వివాదాలనే జరగవని మరి ఆ మహానుభావులు మనకు తెలియచేశారు. దేవుని వాక్యం కూడా తెలియచేస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి ఎంత దారుణమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఈ స్వాతంత్రానికి కూడా అర్థం లేకుండా చేస్తున్నారు. కానీ ఈ భారతదేశం కోసం కష్టపడిన మహానుభావులు మాటలను కూడా ఈ భారతదేశంలో కొంతమంది సహోదరులు పాటించట్లేదు. ఎవరికి నచ్చినట్లు వారు ప్రవర్తించటం, ఎవరికి ఇష్టానుసారంగా వారు మాట్లాడటం, ఎవరికి మరి తోచింది వారు చేయటమే తప్ప, అయ్యో మహానుభావులు ఇది చెప్పారు, లేదా రాజ్యాంగం ఇది చెప్పింది కాబట్టి మనం ఈ రకంగా ఉండాలి, ఈ రకంగా చెయ్యాలి అని ఆలోచన ఎవరికి కూడా ఉండట్లేదు దేవుని పిల్లలారా. కాబట్టి మరి భారతదేశం కోసం మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాము. మా మట్టుకు మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు. ఈ భారతదేశం అంటే అసలు అన్ని దేశాల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారండి మన భారతదేశంలో ఉన్న కట్టుబాట్లను చూసి కానీ, లేకపోతే ఒక సామాన్యంగా బ్రతికే వాళ్ళ పట్ల. కానీ ఈ మధ్య కాలంలో చాలా ఘోరాలకి దారితీస్తుంది భారతదేశము. కాబట్టి భారతదేశం అంటే, భారతదేశంలో పుట్టాలని చాలా మంది మరి ఎందుకు పుట్టలేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు. పుట్టినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది, మీకు కూడా హ్యాపీ, గర్విస్తున్నాను. ఈ భారత గడ్డ చాలా గొప్పది, ఎంతో మహానుభావులు ఉన్నారు ఈ భారతదేశంలో, ఎన్నో త్యాగాలు చేశారు. మరి ఇప్పటికీ కూడా మన యొక్క సాంప్రదాయాలు, పాడి పంటడు పసుపు ఎంతైనా కూడా బాగోవాలనంటే, భారతదేశ అందాలను చూడాలన్నా, భారతదేశం గురించి పొగడాలన్నా ఇతర దేశాలు చాలా సంతోషిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, దేనికిరా బాబు నువ్వు స్వాతంత్రం తీసుకున్నావు, దేనికమ్మా స్వాతంత్రం తీసుకున్నావంటే ఈ ద్రోహ కార్యాలు చేయడానికే స్వాతంత్రం తీసుకున్నట్టు అట్లా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. కాబట్టి ఇకనైనా
ఈ యొక్క మరి ఆ, ఈ యొక్క ఈ స్వాతంత్ర దినోత్సవం రోజైనా కూడా మనం మంచిగా ఆలోచించి ఇక నుంచి అయినా మంచిగా ఒకరి పట్ల ఒకరు ఆలోచించి పొరుగు వారిని ప్రేమించడానికి ప్రయత్నించి పొరుగు వారి క్షేమం కోరుతూ ఎక్కువ కలహాలు జరగకుండా ఏ విధమైన ద్రోహ కార్యాలు జరగకుండా దేశాన్ని చూసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి మీద ఒక్కరిది కాదు ఇది. ఒక్కరి నిర్ణయం తీసుకుంటే అవది ఇది. అందరి మీద తీసుకోవాలి. అందరి మీద కలిసిమెలిసి ఉండాలి. అందరి కూడా భారతదేశంలో పుట్టినందుకు సంతోషిస్తూ మరి ఈ భారతదేశంలో మనల్ని పుట్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి మరి కృతజ్ఞులమై బ్రతుకు దినాలన్నీ కూడా కొనసాగాలని నేను దేవుని యొక్క పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మీ అందరికీ మరొకసారి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.